కానీ నేను మీతో మాట్లాడాలి, మీరు పలానా టెంపుల్ దగ్గరికి రాగలరా అని చెప్పనేసరికి, టెంపుల్ దగ్గరకా, ఇప్పుడే బయలుదేరుతాను అని చెప్పాను. కానీ ఈరోజు మా ఆంటీ బర్త్డే ఉంది, అందుకోసమని టెంపుల్ దగ్గరికి తీసుకొస్తున్నానని చెప్పనేసరికి, ఇప్పుడు మీతో పాటు మీ ఆంటీ కూడా వస్తారా అని చెప్పాను. కానీ అవును వస్తున్నారని చెప్పనేసరికి సరే అని ఇంకా రాజు వెళ్తూ వెళ్తూ, ఆంటీ అంటే పెద్దావిడ, ఫ్లవర్స్ ఏమిస్తాము, పెద్దావిడ కాబట్టి నాకు అమ్మ లాంటిది, ఏ చీర పట్టుకుని వెళ్ళిస్తే బాగుంటుందేమో కదా అని చెప్పి రాజు అయితే ఒక పట్టు చీర తీసుకుని నేరుగా గుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసరికి దూరం నుంచి అపర్ణను చూడడంతో తన మనసు చాలా ఉరకలు వేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కళావతి గారిని చూసినప్పుడే నా మనసుకి ఏదో అనిపించింది, ఆవిడికి నాకు సంబంధం ఉందని. మరి ఈవిడ్ని చూసినప్పుడు కూడా నాకు అలా అనిపిస్తుందేంటి, ఈవిడ్ని నేను ఇదే మొదటిసారి చూసానా, నా గతంలో కూడా ఈవిడితో నాకు పరిచయం ఉందా అని అనుకుంటూనే రాజు అడుగులడుగు వేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంక ఈలోపు అప్పు కాస్త, మేడం యామిని గురించి ఇన్ఫర్మేషన్ అడిగారు కదా, యామిని గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేసింది మేడం అని చెప్పనేసరికి, ఏంటి అని చెప్పాను. కానీ యామిని గారి కాలేజీలో చదివే రోజుల్లోనే మీ బావగారిని ప్రేమించారు, అప్పట్లోనే యామిని గారి మీద పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఉంది, మీ బావగారి ఫ్రెండ్ మీద యాసిడ్ దాడి చేసిందని మీ బావగారే యామిని మీద కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పనేసరికి, అవునా అంటే యామిని కక్ష కట్టిందా అని చెప్పాను. కానీ కక్ష కట్టిందని ఏమీ తెలియదు కానీ మేడం, ప్రేమించుకున్నారు అన్న విషయం మాత్రం ఎంక్వైరీలో తెలిసింది మేడం అని చెప్పాను. కానీ అంటే అప్పుడు తన ప్రేమను గెలిపించుకోలేదు కాబట్టి ఇప్పుడు తన ప్రేమను గెలిపించుకోవడం కోసం మా అక్క నుంచి దూరం చేసి మా బావను సొంతం చేసుకోవాలనుకుంటుందన్నమాట అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఈలోపు ఆ రౌడీవాడు, షూట్ చేసిన రౌడీవాడు కాస్త పోలీసులకు దొరికిపోయేసరికి, ఏంట్రా ఈ మధ్య నువ్వు బయట కనిపించట్లేదు, అండర్ గ్రౌండ్లో తిరుగుతున్నావు, ఏం తప్పు చేసి మళ్ళీ అండర్ గ్రౌండ్ వెళ్ళేవరా అని చెప్పనేసరికి, నేనేం చేయలేదు మేడం అని చెప్పాను. కానీ వాడు జోబీలు మొత్తం వెతకండి అని చెప్పనేసరికి, అప్పటికొక 10 days అవుతుంది కదా, కావ్య ఫోటో వాడి జోబీలోనే ఉంటుంది. ఫోటో తీసేసరికి, ఇదేంటి మా అక్క ఫోటో నీ దగ్గర ఉందేంటి అని చెప్పాను. కానీ వీళ్ళ అక్క అని చెప్పి అనుకుంటూ ఉండేసరికి, కానిస్టేబుల్స్ అసలు మా అక్క ఫోటో వీడి దగ్గర ఎందుకుందో ఏంటో అన్ని వివరాలు వాడు కక్కాలి, చిత్త కొట్టండి అని చెప్పనేసరికి ఇంకా 4 రౌండ్లు వేసేయడంతో చెప్పేస్తాడు, మేడం ఆ ఫోటో నాకు యామిని గారు ఇచ్చారు, ఈవిడ్ని చంపమని చెప్పి నాకు సుపారీ ఇచ్చారు, ఆవిడని షూట్ చేయబోతేనే వాళ్ళ కారుకి టైర్కి తగలడంతో వాళ్ళకి యాక్సిడెంట్ జరిగింది, ఆ విషయం యామిని గారికి చెప్పాను, నువ్వు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోమని చెప్పారు, ఆ తర్వాత నాకు ఏం జరిగిందో తెలియదు మేడం అని చెప్పనేసరికి అప్పుకి అసలు విషయం అర్థమవుతుంది. ఓహో ఇంత జరిగిందనమాట. అందుకే పోలీసులు స్పాట్కి వెళ్ళేసరికి అక్కడ మా బావలు లేకుండా బావను తీసుకుని వెళ్ళిపోయిందటమాట యామిని అన్న విషయం తెలుసుకుని కావ్యకు ఫోన్ చేస్తూ ఉంటుంది. కావ్యకు ఫోన్ చేసేసరికి కావ్య ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో, ఏంటి అక్క ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, సరే ఆ యామిని ఇంటి అడ్రస్ మన దగ్గర ఉంది కదా అని, కానీ ఉంది మేడం అని చెప్పనేసరికి, పదండి దాన్ని అరెస్ట్ చేద్దామని చెప్పి పోలీసులు కాస్త బయలుదేరతారు. ఇంకిక్కడ రాజు అడుగులడుగు వేసుకుంటూ వెళ్ళే కొలిది తన గుండె చాలా సంతోషంగా ఉరకలు వేస్తూ ఉంటుంది. తల్లిని కొడుకు చూసినప్పుడు ఎంత సంతోషపడతాడో, చాలా రోజుల తర్వాత తల్లిని కొడుకు చూస్తే ఏ రకంగా సంతోషపడతాడో ఆ రకంగా రాజు మనసు ఉరకలు వేస్తూ ఉండేసరికి రాజు అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తాడు. వెళ్ళడంతో ఏమనిపిస్తుందో ఏంటో తెలియదు రాజుకి. వెంటనే అపర్ణను గుండెలకి హత్తుకుంటాడు. ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. రామ్ గారు అని అనగానే అపర్ణను వదలడు, అలా గుండెలకి పట్టుకునే ఉంటాడు. ఒక కొడుకు తల్లిని ఎలా అయితే హత్తుకుంటాడో ఆ రకంగా అపర్ణని హత్తుకుంటాడు. అపర్ణ చాలా సంతోషపడిపోతుంది. రామ్ గారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా స్పృహలోకి వచ్చేసరికి, సారీ ఈవిడ అని చెప్పాను. కానీ అదేంటండి ఈవిడ మీకు ముందే తెలుసా, అలా గుండెలకి హత్తుకున్నారు అనగానే ఈవిడ్ని చూస్తే మా అమ్మలా అనిపించారు అని చెప్పనేసరికి, అవునా నేను మీకు అమ్మలా అనిపించానా బాబు అని చెప్పాను. కానీ అవునండి, నా తల్లిదండ్రులు నా చిన్నప్పుడే చనిపోయారని యామిని చెప్పింది.
నాకైతే నమ్మశక్యం లేదు. మిమ్మల్ని చూడడంతో నాకు మా అమ్మని చూసినట్టే అనిపించింది అని చెప్పనేసరికి, పోనీ అమ్మనే అనుకో బాబు అని చెప్పాను. కానీ ఈరోజు మీ పుట్టినరోజు అంట కదా, హ్యాపీ బర్త్డే అంటూ చెయ్యి ఇచ్చేసరికి రాజ్కి ఎప్పుడైతే అపర్ణ చేతి స్పర్శను తాకుతాడో, అపర్ణ చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించిన కానించి మొత్తం అంతా కూడా తన చెయ్యి పట్టుకోవడంతో ఏదో మిరాకిల్ జరిగినట్టుగా అన్నీ స్పీడ్స్గా గుర్తుకొస్తూ ఉంటాయి. చిన్నప్పటి నుంచి చేసినవన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. ఒక్కసారిగా అపర్ణ చేతిని వదిలేస్తాడు, మళ్ళీ చేతిని పట్టుకుంటాడు, మళ్ళీ ఫాస్ట్గా గుర్తొచ్చి చివరికి యాక్సిడెంట్ దగ్గర ఆగుతుంది. ఒక్కసారిగా కళావతి అంటూ గట్టిగా అరిచేసరికి ఏమైంది బాబు అని చెప్పాను. కానీ మమ్మీ అని చెప్పి రాజు ఒక్కసారిగా అంటాడు. రాజే మమ్మీ అని పిలుస్తాడు, అమ్మ అని పిలవడు. మమ్మీ అనగానే రాజు అని చెప్పాను. కానీ అవును మమ్మీ రాజునే అని చెప్పి అపర్ణని పట్టుకుంటాడు. ఇదేంటిది, అత్తయ్య గారి చేతి స్పర్శ తగలడంతో ఈయనకి గతం గుర్తొచ్చేసిందా, అందుకనే అత్తయ్య గారి చేతి స్పర్శను అలా పట్టుకుని ఉండిపోయారా అనుకుంటూ కావ్య అలా చూసేసరికి మీకు గతం గుర్తొచ్చేసిందా అని చెప్పాను. కానీ నాకు గతం గుర్తొచ్చేసింది కావ్య అని చెప్పి ఇంకా రాజ్ అంటాడు. కావ్య నాన్నగానే అదే కళావతి అని చెప్పనేసరికి, ఇన్ని రోజులు యామిని ఇంత మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు. నాకు గతం గుర్తు రాకుండా యామిని చేసింది కదా, పద ఇంటికి వెళ్ళి యామినికి బుద్ధి చెప్దామని అపర్ణను తీసుకుని రాజ్ యామిని వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు. ఇంకిక్కడ అప్పు కూడా పోలీసులతో పాటు బయలుదేరింది కదా, నేరుగా అక్కడికి వెళ్ళి ఇంకా యామిని చంప చెల్లు మనిపించి రౌడీ వాడిని కూడా చూపించి మొత్తం అన్ని ఆధారాలతో తన కూతుర్ని అరెస్టు చేస్తున్నామని వాళ్ళకి చెప్పి చేతులకి బేడీలేసి బయటికి లాక్కొస్తూ ఉంటుంది. ఈలోపు రాజు, అపర్ణ, కావ్య ముగ్గురు కూడా వస్తారు. ఒక్కసారిగా బావా అని చెప్పనేసరికి చెప్పప్పు అని చెప్పాను. కానీ రాజుకి అర్థమైపోతుంది, అప్పుకి అర్థమైపోతుంది రాజుకి గతం గుర్తొస్తుందని. మీరు ఎన్ని రోజులు దూరంగా ఉండడానికి, అసలు మీకు ఆ రోజు యాక్సిడెంట్ జరగడానికి కారణమే ఈ యామిని. ఒక రౌడీ ఓడితో అక్కను అంతం చేయమని సుపారీ ఇచ్చింది. వాడు కాస్త టైరుని పేల్చడంతో మీరు గతం మర్చిపోయారు. ఇన్ని రోజులు మిమ్మల్ని ఆడుకుందనగానే ఇది గతంలోని బుద్ధి లేదే ఇప్పుడు బుద్ధి లేకుండానే ప్రవర్తించింది. గతంలో నా జీవితంతో ఆడుకోవాలని ప్రవర్తించింది. కానీ నేను యామినికి చిక్కకుండా అక్కడి నుంచి వచ్చేసాను. ఇప్పుడు మళ్ళీ నా జీవితంలోకి రావాలని ప్రయత్నిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో యామినిని వదిలిపెట్టొద్దప్పు. యామిని బయట ఉండడం కంటే జైల్లో ఉండడమే మంచిది. బయట ఉంటే ఎన్ని దుర్మార్గాలు ఎన్ని దుష్కార్యాలు చేయడానికైనా వెనకాడని మనిషి. ఇలాంటి మనిషి ఎట్టి పరిస్థితుల్లో బయట ఉన్నా చాలా పెద్ద ప్రమాదం అని చెప్పి ఇంకా రాజు అయితే చెప్పేసరికి ఇంకా అందరూ కూడా యామినిని తీసుకుని వెళ్ళిపోతారు. చాలా థ్యాంక్స్ ఆంటీ, చాలా థ్యాంక్స్ అంకుల్. ఇన్ని రోజులు మీ బిడ్డలా చూశారు. మీ కూతురి విషయం ఎలా ఉన్నా, మీ కూతురు స్వార్థంగా ఆలోచించినా మీరైతే నన్ను బిడ్డలానే చూశారు కదా. నాకు గతం గుర్తొచ్చింది. మీ కూతుర్ని నేను పెళ్లి చేసుకోలేను, మరొక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయలేను. ఎప్పటికీ నాకు యామిని అంటే ఇష్టం లేదు. అప్పటూ చెప్పాను, ఇప్పుడు చెప్పాను, ఎప్పుడూ యామిని అంటే ఇష్టం లేదని. అది అర్థం చేసుకోమని యామినికి చెప్పండి అని చెప్పి ఇంకా రాజ్ అయితే వాళ్ళకి నమస్కారం చేసి కావ్యను అపర్ణను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నేను చెప్తూనే ఉన్నాను కదా వైదేహి, రాజ్కి ఎప్పటికైనా గతం గుర్తొస్తుంది, అప్పుడు మన అమ్మాయి పరిస్థితి ఏంటి అని. నేను చెప్పింది మీరు వినుంటే ఇప్పుడు చక్కగా అమ్మాయి మన ఇంట్లో ఉండేది, రాజ్ వాళ్ళ ఇంట్లో ఉండేవాడు. రాజు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు, కానీ మన అమ్మాయి మాత్రం జైల్లో ఉంది. మన అమ్మాయి చేసిన తప్పులకి జీవితాంతం జైల్లో ఉండడం తప్ప వేరే ఆప్షన్ లేదు. అంత దుర్మార్గురాలు నీ కూతురు. అది చెప్పినట్లల్లా తలాడించి నువ్వు కూడా గంగిరెద్దులా తయారయ్యావు అంటూ ఇంకా నోరు పెంచి మాట్లాడేసరికి వైదేహి కాస్త నోరు మూసేస్తుంది. ఇంకా రాజుని తీసుకుని ఇంటికి వచ్చేసరికి అందరూ కూడా రాజుని చూసి షాక్ అయిపోతారు. నిజంగానే కళావతి చెప్పిందే నిజమా అని చెప్పి ఇంకా అందరూ కూడా అనేసరికి ఏంటి మీరు కూడా కళావతి అంటున్నారు అనగానే రాజ్ కళావతి అంటున్నాడు కదా, ఇక మీదట కూడా మేము కళావతి అనే అంటాము అని చెప్పి అందరూ కూడా ఆట పట్టిస్తారు. మొత్తానికైతే అపర్ణ చేతి స్పర్శ వల్ల రాజ్కి మొత్తం గతం గుర్తొస్తుంది. ఎంతైనా తల్లి ప్రేమ కదా,
తల్లి ప్రేమకు లొంగనిదంటూ ఏదైనా ఉంటుందా? ఇక్కడ రాజ్ విషయంలో కూడా అలాగే జరిగింది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.